రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మోసుకొనును. యోబు గ్రంథము 5వ అధ్యాయము 16వ వచనము. ప్రియమైన సహోదరీ సహోదరులారా, యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసుకున్న దానిలో చిక్కుకొని ఉన్నారు. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. దరిద్రులు నిత్యము మరువబడురు. బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. భక్తుడి విధంగా అంటున్నాడు యెహోవా, భక్తిన్ల కోరికలను తీర్చకుము, వారు అతిశయించుకుంటున్నట్లు వారి ఆలోచనను కొనసాగింపనీకుము. నన్ను చుట్టుకుని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కనకండ్లాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక. వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక. అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక. కొండెములారు వారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. బాధపడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడిననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియు నేను ఎరుగుదును. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధి నివసించెదరు. సహోదరీ సహోదరులారా, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిల నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల ప్రాధములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడునూ జయమునందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలముల నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దుల నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి ఆయన అధిక బలమిచ్చును. ప్రియమైన సహోదరీ సహోదరులారా, దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చినట్టు అయిన అనుభవజ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానములముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమనందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినట్లా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవెవనికి లేకపోను వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పరుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రుటిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, బేదలకు నిరీక్షణ కలుగునని అక్రమం నోరు మోసుకొనునని దుష్టులు నిన్ను మరచు జనులందరూ పాతాళమును దిగిపోవుదురని, దరిద్రులు నిత్యం మరువబడుదురని, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నడెన్నటికీ నశించదని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నీ సన్నిధిని నివసించుటకు, నీ నామమును కృతజ్ఞతాస్తులు చెల్లించుటకును, నీ దృష్టికి నీతిగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మనుషులు నియమించు కట్టడములను నీ నిమిత్తమై లోబడి ఉంటూ మా మటుకు మేము పూర్ణ జాగ్రత్త గలవారమై మీ యందు మేము స్థిరపరచబడి బలపరచబడుటకు కృపచూపమని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.